హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలతో, ముఖ్యంగా చిరంజీవి గారితో ఆయన చేసినటువంటి ఏదైతే బిహేవియర్ ఉందో దాని గురించి నిన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ గారు కామినేని శ్రీనివాస్ గారు చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా ముఖ్యంగా చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని వ్యంగ్యంగా మాట్లాడడం మనం గమనించాం. అదేవిధంగా చిరంజీవి గారు అసెంబ్లీలో తన గురించి జరిగినటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా ఆయన ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. ఎంతసేపు నందమూరి బాలకృష్ణ మాట్లాడింది కానీ అదేవిధంగా చిరంజీవి గారు దానికి ఇచ్చిన కౌంటర్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు తప్పితే సోషల్ మీడియాలో కూడా దీనిపైనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సేమ్ టైం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇదే విషయం పైన డిస్కషన్ జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఇష్యూని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ జరిగిన అసలు విషయాన్ని పక్కన పెట్టారు. అదేంటంటే కామినేని శ్రీనివాస్ గారు నిన్న చెప్పిన దాంట్లో మనం క్లియర్గా గమనిస్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు పేరుని నాని కాల్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమంత్రి గారిని కలవాలనుకుంటున్నాం, విషయం ఇది అని ఆయనకు చెప్పారు. ఆయన చిరంజీవి గారి గురించి చిరంజీవి గారు మిమ్మల్ని కలుస్తానంటున్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని ఒక్కరే కాకుండా కుటుంబ సమేతంగా అంటే ఆయన ఫ్యామిలీతో పాటు రండి, అలాగే లంచ్కి కూడా ఆయన ఇన్వైట్ చేశారు. చిరంజీవి గారు ఆయన సతీమణి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఆ తర్వాత జరిగిన సీన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన భార్య ఇద్దరు చిరంజీవి గారిని పిక్ చేసుకున్నారు. అంటే ఇంట్లోంచి బయటకు వచ్చి చిరంజీవి గారిని ఆయన సతీమణి గారిని ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంతవరకు బాగుంది. తర్వాత జరిగింది ఏంటంటే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారితో భోజనం చేసే సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీకు మధ్యన గ్యాప్ ఉంది, అది ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టికెట్ల ఇష్యూ కానీ చాలా ఉన్నాయి, అవి మాట్లాడాలి అన్నప్పుడు నేను ఒక్కరినే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని నేను వస్తాను, ఒకసారి మనం మాట్లాడదాం అన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, మేము ఒక డేట్ చెప్తాం, అప్పుడు రండి అని చెప్పారు. ఆ తర్వాత పేర్ని నాని గారు చిరంజీవి గారికి ఒక డేట్ చెప్పారు. ఆ డేట్కి చిరంజీవి గారితో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టార్ హీరోలు కొంతమంది, ప్రభాస్, మహేష్ బాబు గారు, అదేవిధంగా రాజమౌళి గారు, కొరటాల శివ, అదేవిధంగా కొంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చారు. ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు చిరంజీవి గారితో పాటు ఎవరైతే ప్రముఖులు వచ్చారో వీళ్ళందరూ ఆయన ఇంటి గేటు బయటే వాళ్ళ వెహికల్స్ ఆపి లోపలికి అందరూ నడుచుకుంటూ వచ్చారు. ఈ విజువల్స్ని మనం లైవ్లో చూసాం కూడా. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఇదే విషయాన్ని కామినేని శ్రీనివాస్ గారు చెప్పారు. చిరంజీవి గారితో పాటు ఎవరైతే 10 మంది వచ్చారో వీళ్ళందరూ మీటింగ్ హాల్లో కూర్చున్నారు. అప్పుడు పేర్ని నాని గారు వచ్చారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆయన రావడం కుదరదంట, నన్నే మాట్లాడమన్నారని ఆయన చెప్పారు. చెప్పిన దానికి చిరంజీవి గారు ఏమన్నారంటే అట్టెట్లా కుదురుతుంది, ముఖ్యమంత్రి గారు కలుస్తానంటే కదా మేము అందరం ఇక్కడికి వీళ్ళందరినీ తీసుకొని వచ్చింది, ఇంత బిజీ టైంలో కూడా ముఖ్యమంత్రి గారు రాకపోతే ఇంకేంటి అని చెప్పేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని రమ్మనండి, కలవాలి అని చెప్పి చిరంజీవి గారు గట్టిగా చెప్పారు అని కామినేని శ్రీనివాస్ గారు అన్నారు కదా. చిరంజీవి గారు సహజ ధోరణిలో చెప్తుంటారు, ఆయన చాలా స్మూత్గా మాట్లాడతారు. ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు ఏంటంటే కొంచెం గట్టిగా చెప్పారనే పదం వాడారు. కానీ వాస్తవానికి చిరంజీవి గారు ఆయన పద్ధతిలో చెప్తారు, హుందాగా ఉంటుంది అని చెప్పేది. చెప్పినప్పుడు ఆ వెంటనే పేర్ని నాని గారు ఆలోచనలో పడి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, మాట్లాడారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వాస్తవానికి ఈ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకోలేదు, మొహమాట పడ్డారు. కానీ వచ్చారు. వచ్చిన తర్వాత అదంతా మళ్ళీ మనం చూసాము. మరి ఆయన మొహమాటంతో వీళ్ళందరికీ నమస్కారాలు పెట్టలేదా, లేదా కావాలని వీళ్ళందరినీ అలా ట్రీట్ చేయాలని చేశాడా అనేది ఆయనకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ మనకు మాత్రం టీవీ ఛానల్స్లో మనం చూసినవి మాత్రం అక్కడ వీళ్ళను అగౌరవపరిచినట్లుగానే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు నమస్కారం పెట్టినప్పుడు ఆయన ప్రతి నమస్కారం చేయలేదు. అయితే ఈ విషయాన్ని నిన్న కామినేని శ్రీనివాస్ గారు చెప్పారు. దానికి బాలకృష్ణ లేచి చిరంజీవి గారు గట్టిగా చెప్పడం ఏంటి, ఎవరు చెప్పలేదు అనే విధంగా ఆయన చాలా ర్యాష్గా
ముఖ్యంగా ఇప్పుడు పేరుని నాని చెప్పినట్టు ఏదో ఇంత మందేసి మాట్లాడినట్టుగానే అక్కడ కనబడుతుంది. ఆ విజువల్ చూస్తే అలాగే ఉంటుంది. జేబుల్లో చేతు పెట్టుకొని చాలా ఇర్రెస్పెక్టబుల్గా ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడే విధానం అది అస్సలకే కాదు. అలా మాట్లాడేశాడు. తర్వాత దానిపైన రచ్చ రాజుకుంది. చిరంజీవి గారు దానికి కౌంటర్గా ఆ రోజు జరిగిందంతా బయట పెట్టారు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అదే విధంగా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే చిరంజీవి గారికి థ్యాంక్స్, ఆ రోజు జరిగింది మీరు బయటికి ఇప్పటికైనా చెప్పారు, చాలా సంతోషం. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి ఆ 10 మందిని జగన్మోహన్ రెడ్డి అవమానించలేదు, చాలా గౌరవంగా గౌరవ మర్యాదలతో మాట్లాడారని చిరంజీవి గారు చెప్పారని వీళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు నిన్న లేఖ మీ అందరికీ తెలుసు. చిరంజీవి గారు ఎక్కడైనా మమ్మల్ని చాలా గౌరవంగా అని చిరంజీవి గారు ఎక్కడ కూడా ఆ లేఖలో చెప్పలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారంటే చిరంజీవి గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అవమానించలేదని చెప్పారనే విధంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే మరొక విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళు మా నందమూరి బాలకృష్ణ తోపు పౌరుషం ఉన్నాడు, బాలకృష్ణ గారు కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేక వీళ్ళకు అందుబాటులోకి రాలేదు, జగన్మోహన్ రెడ్డిని కలవడం నందమూరి బాలకృష్ణకి ఇష్టం లేదు, వీళ్ళలాగా ఎగేసుకొని పోలేదు అనే విధంగా వీళ్ళు ఇవాళ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైతే హ్యాష్ట్యాగ్ చిరు వర్సెస్ బాలయ్య అనే హ్యాష్ట్యాగ్ కింద బోలెడ్ కామెంట్లు ఈ బాలకృష్ణకి సంబంధించిన అభిమానులు పెడతా ఉన్నారు. వాస్తవం మరొకటి ఏంటంటే అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు, మా బాలయ్య తోపు ఊపుగా జగన్మోహన్ రెడ్డి పిలిస్తే మావాడు ఎందుకు వెళ్తాడు, వీళ్ళలాగా ఎగేసుకొని పోడు, అక్కడికి వెళ్ళి వంగి దండాలు పెట్టాడు, మా బాలయ్యక గతి పట్టలేదు అనే విధంగా వీళ్ళు మాట్లాడారు. అయితే వాస్తవం ఏంటంటే పేరుని నాని వాళ్ళ అసలు విషయాన్ని బయట పెట్టాడు. మా అమ్మా నాన్నల మీద ఒట్టు అని చెప్పాడు ఆయన. ఇంకా దాన్ని కూడా మనం నమ్మకపోతే ఎట్లా? ఆయన ఏమంటాడంటే బాలకృష్ణ నాకు ఫోన్ చేశాడు, నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబట్టి నాకు ఫోన్ చేసి నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలండి అని అన్నాడు. నేను ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, బాలకృష్ణ కలుస్తానన్నారంటే బాలకృష్ణ ఎవరు అంటే సినిమా యాక్టర్ బాలకృష్ణ అంటే ఏది నారా చంద్రబాబు నాయుడు బావమరిదా అని అన్నాడంట. అవును అన్నాడంట. అంటే లేదు ఆయన ఎందుకు కలుస్తానంటున్నాడంటే వాళ్ళు ఏదో సినిమా తీశారంట, ఆ సినిమాకు బాగా ఖర్చులు పెరిగాయంట, అయితే మనం టికెట్ల రేట్లు ఏదో పెంచుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే అదేదో చూడండి, అది మీరు చూసేసుకోండి, హెల్ప్ చేయండి పర్లేదు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడని నేను చెప్తా ఉన్నాడు. అంటే చూడండి, బాలకృష్ణ పేరుని నానికి ఏమో ఫోన్ చేసి దొంగచాటుగా ఫోన్ చేసి నేను అపాయింట్మెంట్ ఇప్పించండి, నేను జగన్మోహన్ రెడ్డిని కలుస్తానన్నాడు. ఇక్కడ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాలయ్యని కలవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇది నిజం. ఎందుకంటే ఆయన అమ్మ నాన్న మీద ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి ఇది నిజం, నమ్మాలి. ఇంకా తల్లిదండ్రుల మీద ఒట్టు పెట్టి కూడా అబద్ధాలు చెప్పాడంటే వానంత మూర్ఖుడు ఉండడు, నేనైతే నమ్ముతున్నా. అయితే అలా బాలకృష్ణ దొంగచాటుగా ఆయన సొంత సినిమా కోసం కలవాలని జగన్మోహన్ రెడ్డి కలవాలని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసింది అనేది వాస్తవం అనే విషయం తెలుస్తుంది. ఇక బాలయ్య అభిమానులు మాత్రం మా బాలయ్య పౌరుషం గొప్పది అది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారు ఎమ్మెల్యే 23 మందో 24 మందో గెలిచారు కదా, అప్పుడు ఈయన ఎమ్మెల్యే. అప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ గారి చెల్లెలు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయినటువంటి నారా భువనేశ్వర్ గారి పైన నీచంగా మాట్లాడినప్పుడు బాలయ్య బాబు పౌరుషం ఏమైపోయింది? చచ్చిపోయింది. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఈ విషయం బాలయ్య అభిమానులకు గుర్తులేదేమో. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. చిరంజీవి గురించి గొప్పగా ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు బాలయ్య. అక్కస్తో ఉన్నాడు బాలయ్య. అందుకే చిరంజీవి గారికి బాలయ్యకు వ్యక్తిత్వం పరంగా చూస్తే, అదేవిధంగా స్టార్ ఇమేజ్ పరంగా చూసినా కూడా చిరంజీవి గారు ఎక్కడో ఉంటారు, అప్పర్ హ్యాండ్లో ఉంటారు. బాలయ్య మాత్రం అక్కడే ఉండిపోయాడు. కారణం ఆయన బిహేవియర్ అనేదే ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఇక ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటి వరకు ఇటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవ్వరు కూడా దీనిపైన ఎలాంటి కామెంట్ చేయకపోవడం అనేది ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం. అందుకే ఇవాళ కామినేని శ్రీనివాస్ గారు అసలు విషయం చెప్తే ఆ విషయాన్ని అందరు పక్కన పెట్టి ముఖ్యంగా వైసీపీ అదేవిధంగా బాలయ్య అభిమానులు వాళ్లకు అనుకూలంగా దీన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు అనేది నా అభిప్రాయం.